నమస్తే. తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. నట విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు అటు సినిమాలో కావచ్చు, ఇటు రాజకీయాల్లో కావచ్చు, ఆయనకు ఎదురు ఎవరు లేరు, తిరుగు లేదు అనేసని నిరూపించుకున్న ఒక గొప్ప వ్యక్తిగా మనందరికీ తెలిసిందే. ఆయన రాజకీయ వారసులుగా జయకృష్ణ గారు కావచ్చు, హరికృష్ణ గారు కావచ్చు, అటు పురంధరేశ్వరి, తర్వాత బాలకృష్ణ గారు, నలుగురు రాజకీయంగా వచ్చిన దీంట్లో జయకృష్ణ గారు కొంతకాలం ఉండడము, హరికృష్ణ గారు కాలం చేయడము, ఆ తర్వాత పురంధరేశ్వరి గారు, బాలకృష్ణ గారు కొనసాగుతుండడం మనం చూసాం. బట్ వీళ్ళందరిలో రాజకీయంగా కావచ్చు, వాగ్దాటి పరంగా కావచ్చు, ఎవరు ది బెస్ట్ అంటే ఎవరైనా టక్కున చెప్పేది పురంధరేశ్వరి గారు. ఎందుకనంటే ఆవిడ మాటల్లో ఉండే స్పష్టత, రాజకీయాలకు సంబంధించి తనకున్న తెలివితేటలు అనాలా, లేకపోతే విషయ పరిజ్ఞానం అనాలా, ఏదైనా ఆవిడకి ఆపాదించుకోవచ్చు. ఈ నేపథ్యంలో తండ్రి తర్వాత ఆమె విభేదించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడము, ఆ తర్వాత ఆవిడ బీజేపీలోకి రావడము మనకిదంతా తెలిసిందే. ఇప్పుడు ఆవిడ డిప్యూటీ లోక్సభ స్పీకర్గా ఎన్నిక కాబోతున్నారు అన్న న్యూస్ ప్రజెంట్ వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి తొలి మహిళగా అటు డిప్యూటీ స్పీకర్గా పురంధరేశ్వరి ఎన్నిక కాబోతుండడంతో ఆవిడ వర్గంలో ఒకంత సంతోషం పెళ్ళిబుక్తోంది. దానికి సంబంధించిన ఇండెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నేను అన్నట్టుగా నలుగురు రాజకీయ ప్రవేశం చేసిన ఈ నలుగురిలో పురంధరేశ్వరి గారి పందా వేరని చెప్పాలి. అన్నింటి పరంగా ఆవిడ ఇప్పుడు లోక్సభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక కాబోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి మన తెలుగు వారిగా ఆవిడ ఫస్ట్ వెళ్ళడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. కన్ఫర్మ్డ్ న్యూసా లేకపోతే వినిపిస్తున్న ఊహాగానాలా? అంటే ఊహాగానాలు అయితే కాదు, కానీ పూర్తి స్థాయిలో పరిశీలనలో అయితే పురంధేశ్వరి గారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పరిశీలనలో వారి పేరు ఉంటుంది. అంటే స్పీకర్ కోసం వారు ప్రయత్నించారని, స్పీకర్ కంటే డిప్యూటీ స్పీకర్కి అయితే ఆమోదయోగ్యంగా ఉంటుంది, సుముఖంగా ఉన్నారు భాజపా పెద్దలని మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం సంధ్య గారు. ఓకే. 2004లో ఆవిడ ఏ కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని పెకిలించి వేయాలని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని నెలకొల్పారో ఆ కాంగ్రెస్ పార్టీలో పురంధేశ్వరి గారు, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చేరి, వెంకటేశ్వరరావు గారు పర్చూరు నుంచి, అట్లాగే బాపట్ల అప్పటి జనరల్ లోక్సభ నియోజకవర్గం నుంచి పురంధేశ్వరరావు గారు పోటీ చేసి సమీప తెలుగుదేశం అభ్యర్థి, సమీప బంధువు అయినటువంటి డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారి మీద 94,000 పైసలకు ఓట్ల ఆధిక్యతతో వారు గెలుపొంది మొట్టమొదటిసారి లోక్సభలోకి అడుగుపెట్టారు. వెనువెంటనే కేంద్ర మంత్రిని కాగలిగారు. 2009 ఎన్నికలకు అనూహ్యంగా బాపట్ల షెడ్యూల్ కులాలకు రిజర్వ్డ్ చేయడంతో ఆవిడ విశాఖకు వచ్చారు. విశాఖ నుంచి పోటీ చేసి అప్పటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి, ఇప్పటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారిపై 66,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి కేంద్ర మంత్రినిగా ఆవిడ కొనసాగారు. దశాబ్ద కాలం పాటు కేంద్ర మంత్రినిగా రాణించినటువంటి నందమూరి తారక రామారావు గారి తనయ డాక్టర్ దగ్గుబాటి పురంధేశ్వరి గారు. పురంధేశ్వరి గారు 1959 జనవరి 22 జన్మించారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు మా రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైకాపా అభ్యర్థి పివి మిథున్ రెడ్డి గారి చేతిలో 174,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి వారు భాజపాలో క్రియాశీలకంగా కొనసాగుతూ వచ్చారు. ఒక పర్యాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షురాలిగా రాణించినటువంటి పురంధేశ్వరి గారు మొన్నటికి మొన్న ఆవిడ రాజంపేట నియోజకవర్గం నుంచి, రాజమండ్రి నియోజకవర్గం నుంచి రాజంపేటలో ఓడిపోయి, రాజంపేటలో మొన్న 2024 ఎన్నికల్లో 2,33,000 పైచిలకు 2,34,000 ఓట్ల ఆధిక్యతతో మార్గాని భరత్ మీద ఆవిడ వైకాపా అభ్యర్థి మీద విజయం సాధించడం అద్భుతమైనటువంటి విజయం. అసలు ఆవిడ అంటే బాపట్లలో విజయం సాధించారు, విశాఖలో విజయం సాధించారు, రాజమండ్రిలో విజయం సాధించారు, ఒక్క రాజంపేటలోనే ఓడిపోయారు అన్నది పక్కన పెడితే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఆమోదయోగ్యత పొందినటువంటి నాయకురాలుగా మనం ఆవిడని ఒకసారి మనం చూడొచ్చు. ఇప్పుడు గోదావరి జిల్లాలకి పురంధేశ్వరరావు గారికి సంబంధం లేదు, విశాఖకి పురంధేశ్వరరావు గారికి సంబంధం లేదు. ఇప్పుడు బాపట్ల అనుకోండి, ఆవిడ మెట్టినిల్లు కాబట్టి అక్కడ కాబట్టి మనకది సరిపోతుంది. అది కారంచేడు మెట్టినిల్లు కాబట్టి, ఆవిడ దగ్గుబాటి చెంచురామయ్య గారి కోడలు కాబట్టి, మెట్టినిల్లు కాబట్టి బాపట్ల గెలిచారనుకోవచ్చు. కృష్ణా జిల్లాకు వస్తే ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. వారి మూలాలు కృష్ణా జిల్లా మూలాలు కాబట్టి
తల్లిదండ్రుల మూలాలు కృష్ణా జిల్లా మూలాలు కాబట్టి. అయితే విశాఖకు వెళ్ళారు, రాజమండ్రికి వచ్చారు, గెలుపొందారు. ఇవాళ డిప్యూటీ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్గా వారి పేరు దాదాపుగా పూర్తి స్థాయిలో వినిపిస్తున్న పేరు పురంధేశ్వరి గారి పేరు. తెలుగు వారిలో నీలం సంజీవ్ రెడ్డి గారు లోక్సభ స్పీకర్ చేశారు. అట్లాగే గంటి మోహన చంద్ర బాలయోగి గారు లోక్సభ స్పీకర్ చేశారు. తెలుగువారిగా పురంధేశ్వరి గారికి కూడా లోక్సభ స్పీకర్గా అవకాశం వస్తే చాలా బాగుండేది తెలుగు వారందరం కోరుకుంటాం. కాకపోతే వారికి ఉన్నటువంటి మనకి ఇక్కడి నుంచి లోక్సభ స్పీకర్ అంటే తెలుగు వారిగా మన రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా అది ఆమోదయోగ్యమైనటువంటి, అట్లాగే ఏ విధంగా చూసినా కూడా వాళ్ళకి అది బలమైనటువంటి సమీకరణగానే అది ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి అంశమే. భాజపాకైనా, అది తెలుగు రాష్ట్రాల్లో భాజపాకైనా, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయినా సామాజిక కోణంలో తీసుకున్నా కూడా ఏంటంటే ఆ సామాజిక వర్గానికి ఖచ్చితంగా భాజపా తెలుగుదేశంతో పొత్తులో ఉన్నప్పటికీ భాజపాలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఇప్పుడు ఇప్పటికే వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి చేశారు. అట్లాగే కంబంపాటి హరిబాబు గారు గవర్నర్గా ఉన్నారు. పురంధేశ్వరి గారికి డిప్యూటీ స్పీకర్ ఇస్తే ఏంటంటే ఈ సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశంలో పొత్తులో ఉన్నాం కాబట్టి మీరు ఈ సామాజిక వర్గం భాజపాలో ప్రయాణం చేసినప్పటికీ మేము మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని చెప్పకుండా ఆ సామాజిక వర్గాన్ని హక్కుని చేర్చుకోవడం అనమాట. ఇది ఒక సామాజిక కోణంలో కూడా మనం తీసుకోవాలి, చూడాలి. కానీ సీరియస్లీ ఆవిడ రాజకీయ జీవితము చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. తండ్రి నెలకొల్పిన పార్టీలో ఆవిడ స్టార్ట్ అవ్వలేదు. తండ్రి వ్యతిరేకించిన పార్టీతో నడిచి ఇన్ని సంవత్సరాల క్రియాశీలక రాజకీయాల్లో ఉండడము, ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాత ఆవిడ అడుగులు ఎట్టుపడతాయో అన్న ఒక సందిగ్ధము, వాళ్ళ బీజేపీతో కలిసి నడుస్తారు అని అసలు ఎక్స్పెక్ట్ చెయ్యండి. దీని గురించి ఒకసారి చెప్పాలంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో విభేదించి అడుగు పెట్టడానికి తెలుగుదేశం పార్టీని విభేదించి కాంగ్రెస్, అదే తెలుగుదేశం పార్టీని విభేదించి అంటే ఏంటంటే మీకు ఇక్కడ మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 95 ఆగస్టు సంక్షోభం రామారావు గారి దగ్గర నుంచి పార్టీని వారి వైపుకి పార్టీ శాసనసభ్యుల్ని మళ్లించుకొని తీసుకువెళ్ళిన వైస్రాయ్ హోటల్ ఘటన దగ్గర నుంచి మనం మొదలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సంఘటనల సమాహారానికి సూత్రధారి పురంధేశ్వరి గారే అని ఇప్పటికీ మీకు, నాకు, మీతో సహా, నాతో సహా పలు ఛానళ్ళకి డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు బోల్డెన్ ఇంటర్వ్యూలు ఇచ్చారు, బోల్డెన్ ప్రెస్ మీట్లు పెట్టారు పురంధేశ్వరి గారికి సంబంధించి. మరీ ముఖ్యంగా భారతరత్న విషయంలో, భారతరత్న రాకపోవడం, ఎన్టీ రామారావు గారికి రాకపోవడంలో ఏదో పార్లమెంట్లో రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే సరిపోదు, భారతరత్న తీసుకురావడంలో 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి ఎన్టీ రామారావు గారికి భారతరత్న సాధించడంలో విఫలులు అయ్యారు. మరీ ముఖ్యంగా పురంధేశ్వరి గారు ఈ విషయంలో ఆవిడ వెనుకబడ్డారు. లక్ష్మీపార్వతి గారు ఇప్పటికే చాలా వ్యాఖ్యలు చేశారు, మనందరికీ తెలుసు. కొత్తగా మనం ఇవాళ దాని గురించి చెప్పబోవటం లేదు. ఇక్కడ ఆ సమయానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళినటువంటి వెంకటేశ్వరరావు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, పురంధేశ్వరి గారే ఈ కథ మొత్తానికి సూత్రధారి అని కుటుంబ సభ్యులందరూ కూడా ఆవిడ మాటని జవదాటనటువంటి వారు. పురంధేశ్వరి గారి మాటని ఎవరు కుటుంబంలో ఎవరు జవదాటరు. ఆవిడ చిన్నమ్మ అని ఎంతో ప్రేమగా, గౌరవంగా పిలుచుకుంటారు, ఆప్యాయంగా పిలుచుకుంటారు. వారి మాటని ఎవరు జవదాటరు. వెళ్ళినటువంటి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు వారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి వెళ్ళారని, హరికృష్ణ గారికి ఏమో రవాణా శాఖ మంత్రి ఇచ్చిన తర్వాత అసలు ఉప ముఖ్యమంత్రి అన్న ఊసే లేదు, పార్టీ అధ్యక్షుడు అన్న ఊసే లేదు. ముఖ్యమంత్రి ఆయనే, అధ్యక్షుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారిని చేసిన వాళ్ళ మధ్య సామరస్యపూర్వకంగా ఉండేది. అది ఏమీ అవ్వకపోయేటప్పటికి 17 మంది శాసనసభ్యులు తీసుకుని డాక్టర్ వెంకటేశ్వరరావు గారు రామారావు గారి దగ్గరికి వచ్చేసారు. వెంటనే వచ్చి లక్ష్మీపార్వతి గారితో కలిసి ఆయన ప్రయాణం చేశారు. చాలా మందికి గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ రామారావు గారి మరణానంతరం రామారావు గారు మహాభినిష్క్రమణం చేసిన తర్వాత లక్ష్మీపార్వతి గారి ఎన్టీఆర్ టీడీపీ ఏదైతే ఉందో, ఎన్టీఆర్ టీడీపీలో లక్ష్మీపార్వతి గారితో కలిసి నందమూరి జయకృష్ణ గారు, రామారావు గారి పెద్ద కుమారులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు కలిసి లక్ష్మీపార్వతి గారితో ప్రయాణం చేశారు. ఆ పార్టీలో ప్రయాణం చేశారు. ఆ పార్టీ కనుమరుగు అయిపోయేంత వరకు ఆ పార్టీతో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు పురంధేశ్వరి గారి పట్ల లక్ష్మీపార్వతి గారు ఏ విధంగా ప్రవర్తించారు, అసలు వారి ఇరువురు కలుసుకున్నారా, మాట్లాడుకున్నారా అనే విషయం మనకు తెలియదు. వీరైనా మాట్లాడారు, వారైనా మాట్లాడారు, ఇరువురు మాట్లాడలేదు. ఎప్పుడూ డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో కలిసి లక్ష్మీపార్వతి గారు ఉన్న వేదికల మీద ఎక్కడా ఎప్పుడూ దగ్గుబాటి పురంధేశ్వరరావు గారు కనిపించలేదు.
ఈ పార్టీ ఏదైతే ఎన్టీఆర్ టీడీపీ కనుమరుగు అయిపోయిందో, ఆవిడ పాతపట్నం నియోజకవర్గానికి వచ్చారు, లక్ష్మీపార్వతి గారు పాతపట్నం నియోజకవర్గంలో గెలిచారు, శాసనసభ్యులు అయ్యారు, శాసనసభలోకి వచ్చారు. ఆవిడకి అవకాశం వచ్చినప్పుడు అలా చంద్రబాబు నాయుడు గారి మీద వాగ్బాణాలు సంధించారు. ఆ తర్వాత ఆవిడ నియోజకవర్గంలో ఆవిడ కొనసాగల, పాతపట్నం నియోజకవర్గంలో కొనసాగల. ఆవిడ వెలుపలికి వచ్చారు, వెలుపలికి వచ్చి మరొక ఇంకెక్కడికో వెళ్ళారు. అది చారిత్రక తప్పిదం రాజకీయంగా లక్ష్మీపార్వతి గారు చేసింది. సింహం గుర్తు కేటాయించబడింది పార్టీకి, పార్టీ మనుగడలో ఉంది. ఆవిడ పాతపట్నం నియోజకవర్గం నుంచి వెలుపలికి రావడం, వెంకటేశ్వరరావు గారికి ఏం చేయాలో పాల్పోలినటువంటి పరిస్థితి. ఈ 99 ఎన్నికలు పూర్తయినాయి. 99 ఎన్నికలు పూర్తయిన తర్వాత మరొకమారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. 99 నుంచి 2004 వరకు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర గారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, పురంధేశ్వరి గారు ఎక్కడికి వెళ్ళాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మళ్ళీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మంత్రాంగం మనకు కనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఆవురావురమంటూ అధికారం కోసం ఎదురు చూసినటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి. వీరు డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. విన్ విన్ సిచ్యుయేషన్ అంటారు. ఆ విన్ విన్ సిచ్యుయేషన్లోకి వెళ్ళారు. నేను ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి అని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు. ఎందుకంటే 78లో ప్రయాణం ప్రారంభించినటువంటి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి అయిపోయారు. అప్పటికి 95లో మొదలు పెడితే 2004 ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. తన రాజకీయ సహచరుడు, తనతో పాటు రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన వాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కాలా. 89 నుంచి 94 మధ్య రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావడానికి ఆయన తన వంతు మానవ ప్రయత్నాలు కాదు, రాక్షస ప్రయత్నాలన్నీ చేశారు. ఆయన సాధ్యపడలా. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు అనూహ్యంగా మామ దగ్గర నుంచి పార్టీని లాగేసుకున్నాడు. పార్టీని లాగేసుకుని ఏకాయకిని కుర్చీ ఎక్కేశాడు. కుర్చీ ఎక్కేసిన తర్వాత మళ్ళీ 99 ఎన్నికల్లో అసలు చంద్రబాబు నాయుడు గారిని మేము తొడగొట్టి అసలు ఇదిగో మేము వచ్చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ, పిసిసి అధ్యక్షుడు హోదాలో రాజశేఖర రెడ్డి గారు. సాధ్యపడలేదు కదా. 26 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీని 90కి పైగా స్థానాల్లోకి రాజశేఖర రెడ్డి గారు అండ్ ఆల్సో డాక్టర్ దాసరి నారాయణరావు గారు ఇరువురు కాంగ్రెస్ పార్టీని ఆ స్థాయికి 99 ఎన్నికల్లో తీసుకొచ్చారు. అట్లాంటి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అవలా. ఇట్లాంటి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఏం చేశారు, 2004 ఎన్నికలకి దాసరి నారాయణరావు గారిది ఒక కోట, ఆయన రాజ్యసభ ఎంపీ. ఆయన కోటాలో ఏ స్థానాలు విడిచిపెట్టేయండి. డి శ్రీనివాస్ గారిది పిసిసి అధ్యక్షుడి దగ్గర ఆయనది ఒక కోట, ఆయన కోటాలో ఏ స్థానాలు విడిచిపెట్టండి. అండ్ ఆల్సో ఇదిగో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర గారు, పురంధేశ్వరి గారు తీసుకొస్తే వీళ్ళని ఇక్కడ నిలబడితే ఇక్కడ ఒక ఎంపీ స్థానం వస్తుంది, కింద ఎమ్మెల్యే స్థానం పరుచూరు, మిగతా సామాజిక వర్గాలు సామాజిక సమీకరణలో భాగంగా పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈయనకి ఇవ్వాలి, ఆ రెడ్డికి ఇవ్వాలి, ఈ బలిజికి ఇవ్వాలి, ఈ యాదవుడికి ఇవ్వాలి అని లెక్కలు వేసుకుని దీస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ రాజశేఖర రెడ్డి గారు విన్ విన్ సిచ్యువేషన్లో చేశారు. వీళ్ళు వచ్చారు. సుదీర్ఘకాలం, దశాబ్ద కాలం పాటు పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రినిగా ఒక వెలుగు వెలిగారు. దశాబ్ద కాలం ఒక వెలుగు వెలిగిన పురంధేశ్వరి గారు ఆ తర్వాత సామాజిక రాజకీయ సమీకరణలో భాగంగా ఆవిడ భాజపాలో ఉండి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైకాపాలో ఉండి కొడుకు సీటు హితేష్ చెంచురామ్ కోసం అది సాధ్యపడాల, సాంకేతికంగా సమస్య తలెత్తడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పోటీ చేసి ఓడిపోవడం. ఇది రాజకీయాల్లో వీటి గురించి ఎవరు చర్చించరండి. మీకు అర్థమైందా? వీటి గురించి అసలు ఎవరు చర్చించరు. మీకు అర్థమవుతుంది కదా. వీటి గురించి ఎవరు చర్చించరు. వంగవీటి రాధాకృష్ణ గారు, దేవినేని రాజశేఖర్ గారు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నారు, తర్వాత వచ్చేసి దేవినేని అవినాష్ గారు ఎందుకు వైకాపాలోకి వచ్చారు, వంగవీటి రాధాకృష్ణ గారిని ఎందుకు వైకాపాల నుంచి ఆయన్ని పంపించేశారు, లేకపోతే గౌతమ్ రెడ్డి గారి మీద వంగవీటి నరేంద్ర గారు వాగ్బాణాలు సంధించినటువంటి వాళ్ళిద్దరూ ఇవాళ వైకాపాలో ఎందుకు కొనసాగు, ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. కానీ పురంధేశ్వరి గారు భాజపాలో ఎందుకున్నారు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు వైకాపాలో ఎందుకు పోటీ చేశారన్న విషయం ఎవరు మాట్లాడరు. చాలా చాకచక్యంగా మర్చిపోతారు. అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు ఆవిడ డిప్యూటీ స్పీకర్ కాబోయేటటువంటి ఒక శుభతరుణం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒకానొక సమ్మోహన శక్తిగా రాజకీయాల్లోకి ప్రవేశించి 35 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి ఆంధ్రప్రదేశ్ని, కాంగ్రెస్ పార్టీని తుదముట్టించి అతి తక్కువ సమయంలో పార్టీని నెలకొల్పి అధికారంలోకి వచ్చినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తనయ ఇవాళ 10 సంవత్సరాల పాటు ఆవిడ కేంద్ర మంత్రినిగా చేయడమే కాకుండా డిప్యూటీ స్పీకర్గా కూడా ఆవిడ లోక్సభకి ఎన్నిక కాబోతోంది అన్న విషయం వారి కుటుంబ సభ్యులకు కావచ్చు, నందమూరి కుటుంబాన్ని, దగ్గుబాటి కుటుంబాన్ని అభిమానించేటటువంటి వారి అభిమానులకు, అనుయాయులకు కావచ్చు, వాళ్ళందరికీ ఒక గొప్ప శుభవార్త. తెలుగువారిగా మనందరం కూడా స్వాగతించాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే లోక్సభలో సౌత్
స్టామినా పెరుగుతుంది అని అంటే హ్యాపీయే కదా. అందులోను పెరగాలి. ఆ ప్లేస్ కి వెళ్ళడం అని అంటే అది మామూలు విషయం కాదు. ఒక మహిళగా ఆవిడ అక్కడ కూర్చోవడము అనేసి అంటే అఫ్ కోర్స్ రాజకీయాల్లో ఎత్తుపల్లాలు, తెలివితేటలు, కుయుక్తులు అవన్నీ కామన్ గానే ఉంటాయి. అవి లేకపోతే మనుగడ సాధ్యం కాదు. అది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అని ఆవిడ అవడము అయితే యాజ్ ఏ ఉమెన్ గా స్వాగతించాల్సిన విషయము. దాంట్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి అంటే మన సౌత్ స్టేట్లో మన తెలుగు రాష్ట్రం నుంచి తను వెళ్ళడము అనేది మన గర్వకారణం. సీరియస్లీ మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.